బాబు పుట్టేటప్పుడు పాస్టర్ గారికి పొమ్ములు వస్తాయి కదా, నా వల్లే నేనే ప్రార్థన చేశాను, బాబు పుట్టాడు. మరి నువ్వు చర్చికి ఏదో ఒకటి ఇవ్వాలి. సరే పాస్టర్ గారు ఏమేమంటారు, బాబుని వేలం పాట పెడతాం, బాబుని వేలం పాట, పాట ఎంతకి వెళితే అంత డబ్బులు కట్టేసి బాబుని తీసుకోవాలి. అంటే ఎంతవరకు వెళ్తుంది అమాయకులు అండి, వాళ్ళకి ఏం తెలియదు, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎంతవరకు వెళ్తుందంటే చెప్తాను ఇంకా, ఎంతవరకు వెళ్తుందంటే ఒక 5,000 వరకు వెళ్తుంది. 5,000 రూపాయలు ఆవిడ నెలంతా రాడు కొడితే వచ్చే డబ్బులు, అయినా సరే 5,000 పట్టుకుని వెళ్ళింది. పాట 50,000కి వెళ్ళింది. నా దగ్గర లేవంటుంది ఆవిడ. ఇప్పుడు 5,000 కట్టాయి, నెమ్మదిగా అది తీరిస్తేనే బాబుకి ఎటువంటి హాని జరగదు. భయపెట్టాడు. మన కార్యకర్తల దగ్గరికి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో నేను చెప్పకూడదు. అమ్మాయి మొత్తం మా ఫ్యామిలీ అంతా తిరిగి గర్వాపస్ అయ్యారు. పాస్టర్కి ఇవ్వాల్సిన దశ అన్న పుట్టినరోజు ఆమె నిలిపి నువ్వు ముంగట వినిపించి మాట్లాడు. నేను ఎందుకు పడతారా భయ్, నువ్వు వినిపించి మాట్లాడు, వాళ్ళని నిలిపించి మాట్లాడు కదా. పర్మిషన్ చూపి నాకు నిలబడబ్బా, నువ్వు ఎందుకు నిజమైన దేవుడు, నీకు నమ్మకం ఉంటే నిలబడబ్బా. బుద్ధ వల్ల కొడతా, ఆడ నిలబడి రాబాయి, బుద్ధ వల్ల కొడతా. చూపిస్తాను. ప్రూవ్ చేస్తా, మీకు తమ్ముందా కాదు అని. పెళ్లి కాకముందు తల్లిని పుట్టినాడు, ఏసు ప్రేమలో ఉన్నాడు. అదే మైకల్లో చెప్పమని చెప్పు. మాట్లాడుకుంటాం.